ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, మీకందరికీ మరొక ఆదివారపు పునరుద్ధానపు శుభాకాంక్షలు బెతెస్దా ప్రార్థనా మందిరం నుంచి మీకు తెలియజేస్తున్నాం. ప్రతి వారము మీ కొరకు ప్రార్థనా పూర్వకంగా ఈ మెసేజ్లు పంపుతూ ఉన్నాం. మీరు చూస్తున్నారని, దైవ ఆశీస్సులు పొందుకుంటున్నారని, ప్రభువులో బలపడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ వారము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు? మనము దేవుని ఆలయమై ఉన్నామంట. యాక్చువల్గా మరి ఇది కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మరి కొరింథీలో మరి దేవుని ఆలయము భౌతికమైన ఆలయం కట్టారుగా. భౌతికమైన ఆలయము కంటే మనమే మన యొక్క దేహమే దేవుని ఆలయముగా చేసుకున్నాడనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలు మనం గమనించినప్పుడు సొలొమోను ఆయన అంతకుముందు తన తండ్రి అయినటువంటి దావీదు కట్టవలసిన మందిరాన్ని దేవుడు దావీదుతో కట్టించుకోకుండా నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమారుడైన సొలొమోను కట్టాలని ఆ మందిరాన్ని నేను భౌతికమైన మందిరంలో నివసించేవాడిని కాదు అని అక్కడే సెలవిచ్చాడు. అంతేకాకుండా సొలొమోనుతో ఒక మాట అన్నాడు, నేను ఆకాశంలో పడజాలనేటువంటి దేవుణ్ణి. అది సొలొమోను పలుకుతూ అన్నాడు ఆ మాటలు. అంత గొప్ప దేవుణ్ణి ఇంత చిన్న ఆలయంలో, యెరూషలేములో ఉండే దేవాలయంలో దేవుణ్ణి బంధించలేము. అది వీలు కాదు, సాధ్యపడదు ప్రియులారా. అందుకనే కొరింథీ పత్రికకు వచ్చేటప్పటికి ఇంకా పాత నిబంధనలో ఆ రోజున సొలొమోను కట్టించిన దేవాలయాన్ని బబులోను సామ్రాజ్యాధిపతి అయినటువంటి నెబుకద్నెజరు ధ్వంసం చేసి అక్కడున్న బంగారు విలువైన వస్తువులు, మందసము ఇవన్నీ ఆయన తీసుకెళ్ళిపోయినట్టుగా గంగాళము, అండాలము, అలాగే ధూప వేదిక ఇవన్నీ కూడా ఆ ప్రదీపము అవన్నీ తీసుకొని పోయి విలువైన వస్తువులు తీసుకెళ్ళిపోయి తన దేవత బొక్కసములో ఆయన దాచిపెట్టినట్టుగా మనం దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు విషయం ఏమిటయ్యా అంటే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవాది దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. కాబట్టి మన దేహం దేవుని ఆలయమై ఉందని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన మనము ఈ మాటలు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు. ఆ రోజున దేవుడు మనల్ని సృజించినప్పుడు, ఆదామును సృజించినప్పుడు తన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని వ్రాయబడి ఉంది. అదే గలతీ పత్రిక 4:4లో మనం గమనించినప్పుడు అక్కడ దేవుని ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నామని అక్కడ తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన దేహము దేవుని ఆలయమై ఉంది. దీనిలో దేవుడు నివసించాలని మన దేహాన్ని ఆయన చేసుకున్నాడు. కాబట్టి మన దేహము దేవుని ఆలయమై ఉన్నప్పుడు మనం చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. దీని కొరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి. 1 తిమోతి పత్రికలు అంటాడు, నీ భక్తిని నువ్వు సాధనం చెయ్యి అంటాడు. అంటే మనము భక్తిలో ఉన్నాము అని భౌతికంగా కేవలం యాంత్రికంగా మనం అనుకోవటం కాదు. ఖచ్చితంగా మన దేహంతో, మనసుతో, మాటతో, చూపుతో ఏ కోణంలో కూడా పాపము లేని వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే అలాంటి పాపంలో ఉన్న మనల్ని రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మన దేహము, మన అవయవాలన్నీ కూడా పాపపు ఇష్టంతో నిండుకుపోయి ఉన్నాయి. మొదటి ఆదాము ద్వారా మనమందరము పాపంలో పడిపోయాము. కాబట్టి తల నుంచి కింద అరికాల వరకు కూడా పాపంతో నిండుకుపోయింది. దావీదు మహారాజు 51వ కీర్తనలో మాట్లాడుతూ, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము దాల్చెను. కాబట్టి నాలో పరిశుద్ధత ఉండమంటే ఎలా ఉంటుంది? కాబట్టి నన్ను హిస్సోపుతో కడుగు దేవా ప్రభువా అని ఆయన పాత నిబంధనలోని భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. సో ప్రియులారా, మన దేహంలో పరిశుద్ధంగా ఉంచాలని, మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభుత్వం మనం ఏ విధంగా అయితే చేయబడ్డామో, ఏ విధంగా అయితే తన యొక్క ప్రణాళికలో మనం నిర్మించబడ్డామో, మనం ఆ విధంగా లేము. కాబట్టి ఎక్కడ చూసినా పాపంతో నిండుకుపోయి ఉంది. అలాంటి పాపంతో నిండుకుపోయిన మానవాళిని రక్షించి మన దేహములను తిరిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి దేవాది దేవుడు కుమారుడిగా, నరవతారుడిగా, మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడినని అక్కడ మనం చూడగలుగుతాం. అలాగే ఆయన కుమారుడిగా వచ్చాడని చెప్పడానికి నిదర్శనాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు.
దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణము పొందినంతగా మన మధ్యకు వచ్చానంటున్నాడు. అలాగే మరి కొలస్సీ పత్రిక 2:9 ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరాకారంలో నివసించుచుండెను. ఈ లేఖన భాగాలన్నీ కూడా ఆయన కుమారుడిగా, పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవుడిగా వచ్చాడని లేఖనాలు ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 1 తిమోతి పత్రిక 3:16 అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. కాబట్టి ఆయన దేవుడు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యకు రావడానికి కారణం ఏంటో తెలుసా? మన దేహములు మనము పాపంతో నిండుకుపోయాం. అన్ని కోణాల్లో మనము పాపంతో నిండుకుపోయి నరకానికి వెళ్తున్న మానవాళిని ఆయన రక్షించి విమోచించి ఆయన వాళ్ళను పరలోకానికి, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తీసుకువెళ్ళటానికి పరలోకం నుంచి దిగి వచ్చారు. కాబట్టి ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు మనకు పరలోక రాజ్యానికి మార్గం సరళం చేశాయి. మనము అక్కడికి వెళ్ళటానికి మార్గం సుమోగమైంది. అలాగే యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరుట అసాధ్యం. కాబట్టి ప్రియులారా, మన దేహంతో దేవుని మహిమపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. రక్షించబడిన తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనలోకి పంపేనని గలతీ పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మనం దేవునికి మొరపెడుతూ ఉన్నాం. కాబట్టి 17వ వచనం అంటాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. పిల్లరా, సంసోను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఆయన చక్కగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుల మీద అతన్ని న్యాయాధిపతిగా ఉంచాడు. మరి అతడు ఆ బాధ్యతను విస్మరించి దెలీలా దగ్గరికి వెళ్ళి దెలీలాతో సహవాసం చేశాడు. మరి ఆ విధంగా ఉంటున్నటువంటి సంసోనును ఒకరోజు ఉన్నట్టుండి మరి ఫిలిష్తీయులు, ఈ చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి నేను టూకీగా చెప్తూ ఉన్నాను. ఫిలిష్తీయులు వచ్చి ఆయనను బంధించి వేశారు. ఆయన పట్టబడ్డాడు. దాగోను గుడిలో ఆయనను బంధించేశారు. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, నన్ను క్షమించు, కనికరించు, ఒక్కసారి నా వైపు చూడు, ఈ ఫిలిష్తీయులందరినీ వధించడానికి, చంపడానికి నాకు అవకాశం కల్పించని తిరిగి ప్రార్థన చేయగా ఈ యొక్క కోణము మనకు ఏది బోధిస్తూ ఉందంటే, మనం వెనక్కి వెళ్ళినా, ఆగిపోయినా, నిలబడిపోయినా, తిరిగి మన పాపంలో పడిపోయినా మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. కాబట్టి ప్రభువును అడిగి మనం క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు వైపు చూస్తే మనం క్షమించడానికి ఆయన క్షమా ద్వారం దగ్గర ఆయన నించొని ఉన్నాడు. కాబట్టి ఆయన క్షమాగుణం కలిగిన దేవుడు. అందుకనే నిర్గమాకాండంలో 34లో మాట్లాడుతూ అంటాడు, ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆ దీర్ఘశాంతము, ఆయన కృపా బాహుళ్యమే మనల్ని ఇప్పుడు దాకా కాపాడుతూ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన దేహంను పాడు చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా అన్ని కోణాల్లో, మరి గలతీ పత్రిక కూడా మీరు చదువుకోండి. అక్కడ శరీర సంబంధమైన కార్యములు చేస్తూ కూడా మనం దేవుడా ప్రభు అని మనం ప్రార్థించి సువార్త చెప్పడము, ప్రజలకు ప్రభువుని గురించి తెలియజేయటం కాదు, కానీ ముందు మన దేహములతో ప్రభువును మహిమపరిచి గణపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దీనికి చక్కటి నిదర్శన మరియను మనం తీసుకోవచ్చు. చిన్న వయసులోనే మరి గాబ్రియల్ దూత పంపబడినటువంటి దూత మరియను దర్శించి మరి ఆమెనే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? అప్పుడు దినాల్లో అనేకమైన స్త్రీలు అనేకులు ఉన్నారు, కానీ మరియ గర్భము ఆ పరిశుద్ధుడైన దేవాది దేవునికి సరిపోతుంది కాబట్టి ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆమె క్రియలోను, మాటలోను, చూపులోను ఎక్కడ కూడా పాపం లేనటువంటిదిగా తన శరీరాన్ని భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆమె గర్భంలో నివసించడానికి ఆమెను మరి ఆమె దగ్గరికి గాబ్రియల్ దూతను పంపడము, ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలిసిందే. కాబట్టి ప్రభువునందు ప్రేమించబడిన ప్రియులారా, ఇక దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు కూడా అన్నాడు, నీ యొక్క పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి దూరం చేయొద్దు. కాబట్టి నేను బెత్షెబాతో పాపం చేశాను, పుట్టినప్పటి నుంచి నా తల్లి నన్ను పాపంలోని గర్భం దాల్చాను. కాబట్టి నాలో మరి పరిశుద్ధత రమ్మంటే ఎక్కడి నుంచి వచ్చింది? హిస్సోపుతో నన్ను కడుగు. ఇప్పుడైతే మనకు దేవుని యొక్క శిలువ రక్తము మనకు ప్రోక్షణ జరుగుతూ ఉంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయబడటానికి, ప్రభు వైపు చూడటానికి, పరిశుద్ధులుగా మార్చబడటానికి మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క రెండవ రాకడలో మరి పరిశుద్ధమైన జీవితాన్ని, నిరీక్షణ కలిగిన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, విశ్వాసంలో ఉండేటువంటి జీవితం కలిగి ఉన్న వాళ్ళు ప్రభు బూర శబ్దానికి విని వాళ్ళు ఎత్తబడతారనే సంగతి మనకందరికీ తెలిసినట్టు